హలో బ్రో! ఇవాళ తోటకూర పెసరపప్పు చేసుకుందాం. కందిపప్పు కంటే పెసరపప్పుతో చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో మంచి అరోమా వచ్చేదాకా లేదా 5-10 మినిట్స్ రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం చల్లార్చి వాటర్‌లో 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే కుక్కర్‌లో పెసరపప్పు వేసి 3 కప్పుల వాటర్ వేసి పసుపు, కారం, కడిగిన తోటకూర వేసి నేను 2 మీడియం సైజ్ కట్టలను తీసుకున్నాను బ్రో. మీ ఇష్టం. మీకు తోటకూర ఎక్కువ కావాలి అంటే గనుక ఫ్లేవర్ 3 కట్టలు తీసుకోండి. తర్వాత 4 టమాటాలు లేదా 1:30 కప్పుల తరిగిన టమాటా వేసి గరిటెతో కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వండి. లేదా మీకు ఎక్కువ కుక్ అవ్వాలి అంటే గనుక 4 విజిల్స్ రానివ్వండి. తాలింపుకి కొత్తిమీర, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరేపాకు, వెల్లుల్లి వేసి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత పప్పులో వేసి 1:30 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి పప్పుని బాగా కలుపుకోండి. అంతే సింపుల్ బ్రో. మీరు ఏ లీఫీ వెజిటబుల్ వాడుకున్నా ఇదే రెసిపీ ఫాలో అవ్వండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. Please like, share and subscribe to my channel.